ప్రతిరోజు ముగ్గు వేయడం ద్వారా లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించండి. నమస్కారం, మా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మన నిత్య జీవితంలో ఒక ముఖ్యమైన సంప్రదాయం గురించి తెలుసుకుందాం. అదే ప్రతిరోజు ముగ్గు వేయడం. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. దీని వెనుక ఎన్నో ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయి. ప్రతిరోజు ముగ్గు వేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా వస్తుంది, దీనివల్ల మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఈ వీడియోలో వివరంగా చర్చిద్దాం. ముగ్గు అనేది ఒక భారతీయ సాంప్రదాయం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఇది ప్రతి ఇంటి ముందు వేసే ఒక కళారూపం. ముగ్గు వేయడం వెనుక ఉన్న ప్రాముఖ్యత. మన భారతీయ సంస్కృతిలో ముగ్గుకు ఉన్న స్థానం అసాధారణం. మన పూర్వీకులు ప్రతి పనిని ఒక అర్థవంతంగా రూపొందించారు. ఇంటి ముందు ముగ్గు వేయడం అనేది కేవలం అలంకరణ కాదు, లక్ష్మీదేవిని ఆహ్వానించడం. మనం ఇంటిని శుభ్రం చేసి ముగ్గు వేసినప్పుడు ఆ ప్రదేశం పవిత్రంగా మారుతుంది. లక్ష్మీదేవి శుభ్రమైన, పవిత్రమైన ప్రదేశాలను ఇష్టపడతారు. అందుకే ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేయడం అమ్మవారిని మన ఇంటిలోకి ఆహ్వానించడానికి ఒక ముఖ్యమైన మార్గంగా భావిస్తారు. సానుకూల శక్తిని ఆకర్షించడం. ముగ్గులు వేసేటప్పుడు మనం బియ్యం పిండిని ఉపయోగిస్తాం. ఇది ప్రకృతికి, జీవరాశికి ఇచ్చే గౌరవం. బియ్యం పిండిని చీమలు వంటి చిన్న జీవులు ఆహారంగా తీసుకుంటాయి. ఈ పద్ధతి మనలో దయ, కరుణ వంటి గుణాలను పెంపొందిస్తుంది. అలాగే ముగ్గులోని రేఖాగణిత ఆకారాలు సానుకూల శక్తిని ఆకర్షించి ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని సృష్టిస్తాయి. శాస్త్రీయ కారణాలు. ముగ్గులు క్రిమి సంహారకాలుగా కూడా పనిచేస్తాయి. ఇంట్లోకి క్రిములు ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. అలాగే ఉదయాన్నే ముగ్గు వేయడం ఒక రకమైన శారీరక వ్యాయామం. ఇది మన శరీరానికి, మనసుకు ఉత్తేజాన్ని ఇస్తుంది. ప్రతిరోజు ముగ్గు వేయడం వల్ల కలిగే లాభాలు. ధనలాభం. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనలాభం కలుగుతుంది. సుఖశాంతులు. ఇంట్లో అశాంతి, కలహాలు తొలగిపోయి కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆరోగ్యం. ఉదయం లేచి ముగ్గు వేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. గౌరవం. ఇలాంటి ఆచారాలను పాటించడం వల్ల మన సంస్కృతిని గౌరవించిన వారమవుతాం. ముగ్గు వేయడానికి సరైన సమయం మరియు విధానం. సమయం. ప్రతిరోజు ఉదయం సూర్యోదయం కంటే ముందే ఇంటి ముందు భాగం శుభ్రం చేసి ముగ్గు వేయడం ఉత్తమం. విధానం. మొదటగా ఇంటి ముందు భాగాన్ని నీటితో శుభ్రం చేయండి. తర్వాత బియ్యం పిండి లేదా ముగ్గు పొడిని ఉపయోగించి సులభమైన, అందమైన డిజైన్లు వేయండి. ప్రతిరోజు కొత్త డిజైన్ను ప్రయత్నించడం వల్ల సృజనాత్మకత కూడా పెరుగుతుంది. మీరు పద్మం, నక్షత్రం లేదా ఇతర శుభ చిహ్నాలను ముగ్గులో వేయవచ్చు. సూచనలు. ముగ్గు వేసేటప్పుడు మనసు శుభ్రంగా ఉండాలి. ముగ్గు వేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మ్యయ నమః అనే మంత్రము జపించడం మంచిది. ముగ్గు తీసేసే సమయంలో కూడా శుభ్రంగా తీసేసి కడిగి మళ్ళీ వేయాలి. పండుగల సమయంలో ముగ్గు మధ్యలో పసుపు, కుంకుమలతో అలంకరించాలి. రోజు ముగ్గు వేయడం అనేది ఎంత ముఖ్యమో కదా. ఇది కేవలం ఒక పని కాదు. ఇది మన మనస్సును, ఇంటిని శుభ్రం చేసే ఒక ఆచారంగా భావించండి. ఈ చిన్న మార్పు మీ జీవితంలో పెద్ద సానుకూల ప్రభావాన్ని తీసుకురాగలదు. లక్ష్మీదేవి అనుగ్రహం పొంది మీ ఇంటిని ఐశ్వర్యంతో నింపుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరెన్నో మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
ధన్యవాదాలు.